అందరికీ నమస్కారం. నేను మీ మనోజ్ రెడ్డి. ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్, ఈరోజు టాపిక్ ఏంటంటే కాలేజ్లో జాయిన్ చేయాలన్నా, యూనివర్సిటీలో జాయిన్ చేయాలన్నా ఇవాళ రేపు తల్లిదండ్రులు మెయిన్గా చూసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది ఒక కీ రోల్ పోషిస్తుంది. దాన్ని మర్చిపోతుండ్రు, దాన్ని ఇగ్నోర్ చేస్తుండ్రు. ఎందుకంటే ఏంటిది దాని టాపిక్లోకి పోయే ముందు ఏంటంటే, ఒక కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా. కంపల్సరీ తల్లిదండ్రులు, పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతారో కంపల్సరీ హాస్టల్ని విజిట్ చేయండి. హాస్టల్లో జాయిన్ అయ్యే పిల్లలు హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయన్నది చూడండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఒక కీ రోల్ పోషిస్తుంది అని అంటే, ఒక 4 ఇయర్స్ మనం ఆ కాలేజీలో చదువుతున్నాం అంటే ఒక 4 ఇయర్స్ కాలేజ్లో ఆ హాస్టల్లోనే ఉంటాం. మనం ఆ హాస్టల్లోనే ఉంటాం. అది ఎంతసేపు ఉంటాం? 24 గంటల్లో కాలేజ్లో మా అంటే 6 గంటలు కాలేజ్లో ఉంటాం. మిగతా అన్ని గంటలు కూడా అంటే 5 గంటలు, 18 నుంచి 19 గంటల వరకు మనం హాస్టల్లోనే టైం స్పెండ్ చేస్తాం. సరే, ఆ హాస్టల్ బిల్డింగ్స్ ఎట్లుండాలి దాన్ని మనం డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళ పిల్లల భవిష్యత్తు. ఎందుకంటే హాస్టల్ బిల్డింగ్స్ ఎట్లున్నాయి, దాంట్లో ఫుడ్ ఎట్లుంది, ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నట్టు. ఒక అబ్బాయి వచ్చేసి, ఒక స్టూడెంట్ 4 to 5 ఇయర్స్ ఆ కాలేజీలో ఉంటాడు. 17 to 18 ఇయర్స్ ఏజ్ అప్పుడు మనం కాలేజీలో జాయిన్ అవుతాం. 17 to 18 ఇయర్స్ అప్పుడు మేము కాలేజీలో జాయిన్ అవుతాం కాబట్టి ఇంకా గ్రోత్ స్టేజ్ ఉంటుంది అన్నట్టు. ఫుడ్ అన్నది, హాస్టల్ ఫుడ్ అన్నది న్యూట్రిషన్గా ఉందా లేదా. ఎందుకంటే ఫుడ్ బాగుంటేనే వారు ఆరోగ్యంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. చదువు అన్నది ఫస్ట్ పక్కన పెడదాం. ఫస్ట్ మన పిల్లల ఆరోగ్యం ముఖ్యం. ఇంకా హాస్టల్ అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎట్లుందో చూసుకోవాలి. దాని తర్వాత ఫుడ్ ఎట్లుందన్నది చూసుకోవాలి. ఆ ఫుడ్ ఉన్నదంటే అది ఎంత హైజీనిక్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. డైనింగ్ హాల్ ఉంటే అది ఎంత పెద్ద డైనింగ్ హాల్ ఉంది, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తుండ్రు అన్నది చూసుకోవాలి. ఫుడ్లో క్వాలిటీ ఎట్లుందని చూసుకోవాలి. ప్రతి ఒక్క పేరెంట్ పిల్లల్ని జాయిన్ చేసే ముందు మీరు వాళ్ళ హాస్టల్లో కంపల్సరీ ఫుడ్ తినండి. తిన్న తర్వాతనే మీ పిల్లల్ని మీకు నచ్చినట్టయితేనే మీరు కాలేజ్లో జాయిన్ చేయండి. అది ఎంత పెద్ద టాప్ యూనివర్సిటీ అయినా కావచ్చు, ఎంత పెద్ద కాలేజ్ అయినా కావచ్చు. కానీ ఫుడ్ మంచిగా లేదు, పిల్లలకు అకామిడేషన్ మంచిగా లేదు అంటే వాళ్ళు మెంటల్గా, సైకలాజికల్గా వాళ్ళ గ్రోత్ అన్నది దెబ్బతీస్తుంది. ఏం చేయాలంటే, ఒక కాలేజీలో అడ్మిషన్ చాలా మటుకు మేనేజ్మెంట్స్ ఏం చేస్తున్నాయంటే ఈ హాస్టల్స్ మీద అంత పెద్ద పట్టించుకుంటలేవు. హాస్టల్ బిల్డింగ్స్ ఏంటంటే దాదాపు చాలా వరకు కాలేజెస్, పెద్ద కాలేజెస్ కూడా, పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్కి కూడా హాస్టల్స్ ఉండట్లేవు. ఒకటి, మరి హాస్టల్స్ ఉన్నా కూడా బయట రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని దాంట్లో వాళ్ళు ఉంచుతున్నారు. అంటే వాడు హాస్టల్ కోసం అని డిజైన్ చేసి కట్టడు. అట్లాంటి బిల్డింగ్స్లలో వాళ్ళకు సఫకేషన్ ఒకటి ఫీల్ అవుతారు. బాగుండేవి కూడా చాలా చండాలంగా ఉంటాయి. నేను రీజన్స్ చెప్తా. ఇంకా రెంటెడ్ బిల్డింగ్స్ తీసుకుంటూ, సరే ఒకవేళ రెంటెడ్ బిల్డింగ్స్ కాకుండా కొంతమంది హాస్టల్ కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు. ఆ కన్స్ట్రక్షన్ చేసిన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ హాస్టల్కి అవుతుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో కూడా కకృతి పడి మేనేజ్మెంట్స్ అన్నవి సరిగా పట్టించుకోకుండా కన్స్ట్రక్షన్ అన్నది కూడా మంచి కన్స్ట్రక్షన్ ఉండట్లేదు అని ఎందుకు అంటున్నా అంటే, నేను ఒక 2-3 హాస్టల్స్ తిరగడం జరిగింది, 2-3 కాలేజ్ని విజిట్ చేయడం జరిగింది. నిన్న మొన్న విజిట్ చేసి కొందరిని మాకు తెలిసిన వారిని జాయిన్ చేద్దామని తిరిగినప్పుడు కొన్ని మంచి కాలేజెస్లో, అంటే నేను వారి పేరు చెప్పి వారిని బదనాం చేయదలుచుకోలేదు, కానీ కొన్ని మంచి కాలేజెస్లో హాస్టల్ బిల్డింగ్స్ లేవు. ఒకటి ఉన్నా కూడా రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇంకొన్ని కాలేజెస్లో ఓన్ బిల్డింగ్ ఉన్నా కూడా అది ప్రాపర్ వెంటిలేషన్ లేదు, దానికి సరిగ్గా కిటికీలు సరిగ్గా ఉండవు. అంటే విండోస్ అనేవి చిన్న విండోస్ ఉంటాయి, దాన్ని ఓపెన్ చేయరు. ఎందుకు ఓపెన్ చేయరు అంటే లోపటంతా ఒక స్మెల్, ఒక రకమైన స్మెల్. అక్కడనే బనీన్లు ఆరేసుకుంటారు, వారి అండర్వేర్స్ ఆరేసుకుంటున్నారు, అక్కడనే టవల్స్ ఆరేసుకుంటున్నారు. ఆ రూమ్ అంతా స్పేషియస్గా లేకపోయేసరికి అదొక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. సో ఆ కిటికీలు ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే వెంటిలేషన్ కావాలి, అంటే దోమలు వస్తున్నాయి అంటున్నారు. అంటే కిటికీలకు మెష్ కూడా ఉండట్లేదు. సరే, ఇట్లాంటి హాస్టల్స్లలో మన పిల్లల్ని జాయిన్ చేయాలన్నా వద్దా? అసలు అట్లాంటి కాలేజీలలోనే జాయిన్ చేయొద్దు. ఎందుకంటే పిల్లలు 4 సంవత్సరాలు ఒక కాలేజీలో చదువుతున్నారంటే
ఆ కాలేజ్ ఎన్విరాన్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇక చాలా విషయాలు వస్తాయి. అవి ఎందుకు ఇట్లా చేస్తున్నాయంటే మంచి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఒక అకాడమిక్స్ కోసం అయితే మంచి కాలేజ్ నిర్మిస్తున్నారు. కానీ హాస్టల్ విషయంలో పట్టించుకోవట్లేదు. హాస్టల్ విషయంలో ఎవరైతే పట్టించుకుంటారో, ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకు మంచి ఫుడ్ వస్తుందా లేదా అన్నది చాలా ఆలోచిస్తారు. మంచి అకామిడేషన్ వస్తుందా లేదా అన్నది కూడా చాలామంది ఆలోచిస్తారు. కొందరు ఏం చేస్తారంటే అది ఆలోచించరు. కానీ తప్పనిసరిగా ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే కొన్ని కాలేజెస్లో చూసినాం వాళ్ళ దాంట్లో మంచి బిల్డింగ్సే ఉన్నాయి. కాకపోతే అక్కడ డిఫెక్ట్ వచ్చేసేది ఏంటంటే మేనేజ్మెంట్ అన్నది బిల్డింగ్స్ కట్టినాం, హాస్టల్స్ కట్టినాం, డైనింగ్ హాల్స్ కట్టినాం, ఆ ఫుడ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నాం. అంటే వేరే వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నాం అన్నట్టు. ఆ ఫుడ్, ఆ మెయింటెనెన్స్ అంతా వాడు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వాడు ఇష్టం ఉన్నట్టు డబ్బులు మిగిలాలి కాబట్టి వాడు పెట్టే నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నాడు. ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడ సరుకులు కొనుక్కొస్తున్నారు. పల్లీలు ఇట్లా చేసి చూసినాం, క్వాలిటీ లెస్, అంటే థర్డ్ గ్రేడ్ పల్లీలు చూడాల్సి వచ్చింది ఇవాళ ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు. అంటే వాళ్ళు ఫుడ్ స్టాండర్డ్ అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటుంది ఫుడ్లో. థర్డ్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ ఫుడ్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అంటే మెటీరియల్, ఫుడ్ ప్రిపరేషన్కి ఉండే మెటీరియల్. పల్లీలు అనగానే మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటా. ఇట్లాంటి హాస్టల్స్లో మంచిగా హాస్టల్స్ లేని కాలేజీల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని కాలేజెస్లో చూసినాం ఏంటంటే వాళ్ళ కిచెన్ ఎట్లుందో చూసినాం. కామన్ ఇట్లా షెడ్స్ వేసారు, మామూలు షెడ్స్. ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్లో షెడ్స్ వేసి ఆ షెడ్స్లలో వంటలు చేస్తుండ్రు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అట్లా. ఇంకోటేమో బాగానే ఉంది, పక్కనే బీహార్ లేబర్ ఉంటుండ్రు. దాని పక్కనే గర్ల్స్ హాస్టల్ పక్కనే అటాచ్ అయ్యి లేబర్ ఉంటుండ్రు. అంటే అది ఎంతవరకు సెక్యూరు, ఎంతవరకు సేఫ్టీ అన్నది ఇవి కూడా ఆలోచించండి, చూడండి, తిరగండి. ఈరోజు టైం దాదాపు 11:30 అవుతుంది, నైట్ 11:30 అవుతుంది. వీఆర్ స్టిల్ ఇన్ అవర్ ఆఫీస్. ఈ వీడియో మీకోసం చేస్తున్నాం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఇక్కడనే చాలామంది తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. మాకు ఈ వీడియో తీసినా కూడా ఓన్లీ 1 మంత్ కోసమే. ఇది అడ్మిషన్స్ టైము, పిల్లల భవిష్యత్తు కోసం. ఈ 1 మంత్ మనం ఈ పిల్లల కోసం ఏమైనా చెయ్యాలి, తల్లిదండ్రులకు మంచి గైడెన్స్ ఇవ్వాలనే దానికి మేము ఈ టైం కేటాయించడం, హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఇప్పటివరకు కూడా ఆఫీస్లోనే ఉండి వర్క్ చేస్తున్నాం. ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో కాలేజెస్ తిరిగి మన హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయన్నది చూసినాం. కొన్ని హాస్టల్స్లలోనైతే ఎట్లా ఉన్నదంటే వెంటిలేషన్ లేదండి, వెలుతురు లేదు. కనీసం వెంటిలేషన్ మంచి గాలి వెలుతురు అన్నది లేదు. అట్లాంటి గాలి వెలుతురు ఉండేటట్టు చూసుకోండి. హాస్టల్స్లో మంచి క్లీన్లీనెస్ ఉన్నట్టు చూసుకోండి. సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉన్న హాస్టల్ని చూసుకోండి. ఎందుకంటే మన పిల్లలు చాలా ఇంపార్టెంట్. 4-5 ఏళ్ళు హాస్టల్ తోటి సంబంధించి ఉంటారు. ప్లస్ హాస్టల్లో ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ అన్నీ మీకు వన్ బై వన్ ఒక్కొక్క బెనిఫిట్ చెప్తున్నా. కానీ ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే అన్నిటికీ ఇలా మెయిన్గా డిసీజెస్ రావడానికి గల కారణం ఏంటంటే వాటర్ క్లీన్లీనెస్ లేకపోవడం వల్ల డిసీజెస్ వస్తాయి. సో మన పిల్లలు ఎట్లాంటి వాటర్ తాగుతున్నారు ఇది కూడా మీరు చూడండి, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ప్లస్ ఆ హాస్టల్ చుట్టుపక్కల ప్రదేశమైనా, ఆ మెస్, క్యాంటీన్ ఉన్న, డైనింగ్ హాల్ ఉన్న చుట్టుపక్కల ప్రదేశమైనా ఎంత నీట్గా ఉంది, క్లీన్గా ఉన్నదన్నది అబ్జర్వ్ చేయండి. కొందరు మేనేజ్మెంట్ వాళ్ళు దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసిండ్రు, పూర్తిగా పట్టించుకోవట్లేదు. జస్ట్ వేరే వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇక బయట హాస్టల్స్ బిల్డింగ్స్ అంటే ఒక ప్రాపర్ హాస్టల్స్ ఉండవు అన్నట్టు. బయట ఏదో బిల్డింగ్ రెంట్ తీసుకుంటే అది ఎంత దరిద్రంగా ఉంటుందని మీరు అర్థం చేసుకోండి. నాట్ ఈవెన్ కన్సిడరింగ్, మేనేజ్మెంట్ వాటిని పట్టించుకుంటలేవు, కన్సిడర్ కూడా చేస్తలేవు. ఎందుకంటే ఒక మేనేజ్మెంట్ చేసేవారు, ఎప్పుడైనా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ చేసేవారు వాళ్ళు కూడా మెస్లకు వెళ్ళి చూడాలి, డైనింగ్ హాల్కి వెళ్ళి తినాలి, కిచెన్లో వాళ్ళు టైం స్పెండ్ చేయాలి, ఎట్లా వండుతుండ్రు ఏంది అన్నది చూడాలి. ఎందుకంటే ఇది చిన్న పిల్లల భవిష్యత్తుతో కూడుకున్న విషయం. పిల్లలకు ఎక్కడైనా ఫుడ్ చిన్నగా ఎక్కడైనా ఫంగస్ వచ్చుడో లేకుంటే ఇంకేదన్నా వచ్చుడో, హైజీనిక్ లేకుంటే అన్హైజీనిక్ ప్లేస్లలో వంటలు వండితే ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోతారని చెప్పి మనం ఎన్నో వార్తలు గవర్నమెంట్
కాలేజీలలో గురించి వార్తలు విన్నాం. అదే ప్రైవేట్ కాలేజెస్ గురించి కూడా ఎన్నో వీడియోస్ వచ్చినాయి, టీవీ ఛానళ్ళు వచ్చినాయి. కాబట్టి మనం ఈ విషయాన్ని పట్టించుకుంటలేం. ఎంతసేపు మన పిల్లగాడు చదివిండా, మంచిగా కాలేజ్ బిల్డింగ్ బాగుందా? కాలేజ్ బిల్డింగ్ బాగుంటే ఏం లాభం అండి? చదువు మంచిగా చెప్తే మంచి ఏం మన హెల్తే పోయిందని తర్వాత, పిల్లల హెల్తే పోయిన తర్వాత, వాళ్ళకి ఆరోగ్యమే పోయిన తర్వాత ఇక వాళ్ళు ఏం చేయడానికి? అంటే వాళ్ళ గ్రోత్ స్టేజ్లో ఉంటారు. 17, 18 ఇయర్స్ స్టేజ్లో కాలేజ్లో అడుగు పెడతారు కాబట్టి మంచి ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు గ్రోత్ పెరగడానికి, వెయిట్ పెరగడానికి, హైట్ పెరగడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. సరే, ఇలాంటి పాయింట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయంటే ఎవ్వరు కూడా ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తలేరు. కిచెన్ ఎట్లుందో చూస్తలేరు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ని రీచ్ అయిందా లేదా చూడాలి. దాంతోపాటు హాస్టల్ కూడా చూడండి. అదేవిధంగా డైనింగ్ హాల్ కూడా చూడండి. అది ఎంత క్లీన్లీగా ఉందో చూడండి. కిచెన్ కూడా కంపల్సరీ పేరెంట్స్ వాళ్ళు ఓపికతోటి విజిట్ చేసి చూడండి. అక్కడ కిచెన్లో ఏమైతే పాత సిస్టమ్, 10 మంది కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ అంటారు, ఉల్లిగడ్డలు కట్ చేస్తూ అంటారు, అంతా అన్హైజీనిక్ ఉంటుంది. దాంట్లోకి పోతే కొన్ని కిచెన్లు విజిట్ చేస్తే అసలు దాంట్లో చూడబుద్ధి అవుతలేదు. అసలు ఆ కిచెన్లు చూస్తే ఆ తిండి కూడా తినం మనం. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. దానికంటే మేలు బయట ఒక రూమ్ తీసుకొని మనం వండుకొని తిన్నది నయం. దానికంటే ఒక బయట ఉంటే చాలా, ఇప్పుడు యూనివర్సిటీలో అయినా కాలేజీలో హాస్టల్స్లో ఉండడంలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కంపేర్ టు బయట. కానీ ఇట్లాంటి వాటిలలో ఉండే కంటే బయట ఉండి రూమ్లలో వండుకుంటే కనీసం బాగుంటుంది. అట్లని కాకుండా ఇక పెయిడ్ అకామిడేషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా వరస్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నాయి. పెయిడ్ అకామిడేషన్స్ కూడా కొన్ని చూసి వచ్చినాం. అవి బయట హాస్టల్స్లో ఇవి కొన్ని విజిట్ చేసి ఈ అకామిడేషన్స్ ఉంటాయి కదా బయట, అవి కూడా చూసినాం. కానీ వాళ్ళు ఏందంతా కమర్షియల్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అంత బాగాలేదు. అక్కడ కూడా కిచెన్స్ బాగాలేవు, డైనింగ్ ఏరియా బాగాలేదు, ఫుడ్ కూడా బాగాలేదు. సరే, ఏదైనా కూడా ఇవన్నిటిని మనం కన్సిడరేషన్ పెట్టుకోవాలి. ఇంకా కొన్ని హాస్టల్స్ అయితే చూస్తే మూసీ పక్కనే వాడు పెద్ద బిల్డింగ్ కట్టిండు, హాస్టల్ బిల్డింగ్. అంటే మూసీ కంపవాసన అంతా చూసేటట్టు అది ఉన్నాయి, పెద్ద బిల్డింగ్ మూసీ పక్కనే మోరీలు పోతుంటే దాని పక్కన హాస్టల్స్ ఉన్నాయి, దాని పక్కన మెస్సులు ఉన్నాయి, దాని పక్కన కాలేజెస్ ఉన్నాయి. ఇంత వరస్ట్ థింగ్ ఏంటంటే మూసీ పక్కన, మోరీల పక్కన, సిటీ నడిబొడ్డున అంతా చింద్రవంద్రంగా ఉండి కంజెస్టెడ్ ప్లేస్లో కంపల్సరీ పేరెంట్స్ అయితే హాస్టల్ని విజిట్ చేయాలి, తినాలి. పెద్ద యూనివర్సిటీస్లలో మనం ఐఐటి ముంబై కావచ్చు, ఐఐటీస్లలో ఎందుకు జాయిన్ అవుతారు పిల్లలు, ఎందుకు ఉంటారంటే ఎవ్వరికీ అర్థం కాని పాయింట్ ఏంటంటే ఐఐటీస్లలో పెద్ద యూనివర్సిటీస్లలో ఫుడ్ బాగుంటుంది, డైనింగ్ హాల్ బాగుంటుంది, కిచెన్స్ బాగుంటాయి, 24 అవర్స్ సర్వీస్ ఉంటుంది. 24 అవర్స్ అంటే దాదాపు చాలా టైము హాస్టల్ ఓపెన్ ఉంటుంది. అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు, వెళ్ళి అక్కడనే ఉండాలనుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళ బీటెక్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏదో కోర్స్ చేసి హాస్టల్ ఫెసిలిటీస్ని వాడుకోవాలనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు అది ఎవరికి చాలామందికి తెలియదు. ఎందుకంటే అక్కడ హాస్టల్స్ బాగుంటాయి, మెస్ బాగుంటుంది, అంటే వాళ్ళ క్యాంటీన్, డైనింగ్ హాల్ ఇవన్నీ బాగుంటాయి కాబట్టి అట్లాంటి విద్యాలయాలలో చదవాలనుకుంటున్నాను. ఇది చాలామందికి తెలియదు, చాలామంది పేరెంట్స్కి తెలియదు, పిల్లలకు కూడా తెలియదు. కొంతమంది చదువు అయిపోయినాక కూడా యూనివర్సిటీలోనే ఉండి ఎందుకు ఏదో కోర్స్ అని చెప్పి మామూలు ఏదో ఒకటి కోర్స్ అని ఏదో పేపర్ అని చెప్పి వాళ్ళు ఉంటారు. జాబ్ కొట్టే వరకు కూడా కాలేజెస్ని, యూనివర్సిటీస్ని టైఅప్ అయ్యే ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే యూనివర్సిటీతో కనెక్టివిటీలోనే ఉంటారు. ఎందుకంటే హాస్టల్స్ బాగుంటాయి కాబట్టి. హాస్టల్స్ బాగుండు కాబట్టి ఇక చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అన్నట్టు. కొన్ని కాలేజ్ చూసినాం, హాస్టల్ బాగుంది, మంచిగా ఓపెన్ స్పేషియస్గా ఉన్నాయి హాస్టల్స్. కొన్ని లేవని అంటలేము, కానీ అట్లా చాలా తక్కువ ఉన్నాయి, అరుదుగా ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను చెడుగున్న కాలేజెస్ పేరు చెప్తాను, చెడుగున్న మంచి లేని యూనివర్సిటీ పేరు చెప్తున్నాను, బాగున్న యూనివర్సిటీ పేరు కూడా నేను చెప్పట్లేదు. కానీ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నేను అవి చూసి విసిగిపోయినా మీకు నేను నా నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేస్తే నేను ఆ డీటెయిల్స్ మీకు కొన్ని చెప్తా. ఏ కాలేజీలో హాస్టల్స్ బాగున్నాయి, ఏ కాలేజీలో ఫెసిలిటీ బాగున్నాయి, నా నెంబర్ తీసుకోండి, 8008523456. మీరు నేను ఫోన్ లిఫ్ట్ చేయకుంటే జస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. సో అది చూసుకోనైనా నేను మీకు కాల్ చేయగలుగుతా, మీకు గైడెన్స్ చేయగలుగుతా. కెరీర్ గైడెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్,
కాస్ట్ లేదు. ఎందుకంటే మీ పిల్లలకు ఇది ఒక 1 మంత్ వరకే. ఇది మన ఛానల్ కూడా ఈ 1 మంత్ వరకే ఈ ప్రోగ్రామ్స్ మీద కాన్సంట్రేట్ చేస్తుంది. పిల్లల కెరియర్ గైడెన్స్‌కి, సొసైటీకి ఏదో కొద్దిగా మేలు చేసిన వాళ్ళమైతాం, సర్వీస్ చేసిన వాళ్ళమైతాం. ఇది చెప్తున్నాం. పేరెంట్స్‌కి కొందరు అవగాహన లేని వాళ్ళు దీనివల్ల ఉపయోగపడతారు. పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అని ఎంతో కొంత సొసైటీకి మేలు చేస్తాం అని చెప్పి ఈ వీడియోస్ అన్ని చేయడం జరిగింది. ఇప్పుడు నేను వీడియోస్‌లలో డైరెక్ట్ కాలేజెస్ పేర్లు చెప్పొచ్చు. మూసి పక్కనున్నది ఏ కాలేజ్ అని చెప్పొచ్చు. మోరీల పక్కన ఎవరు హాస్టల్స్ కన్స్ట్రక్ట్ చేసిందని చెప్పొచ్చు. అంటే ఆ మోరీల దుర్గంధం, ఆ వాసనకు పిల్లలు ఎట్లుంటారు? ఆ దోమలు కుట్టుకుంటూ వాళ్ళకు కనీసం కిటికీ వెంటిలేషన్ డోర్ ఓపెన్ చేస్తున్నారంటే దోమలు వస్తాయి కాబట్టి. అంటే ఒక ప్రాపర్ మెష్ కూడా లేదంట. అంటే అట్లాంటి హాస్టల్స్లలో దయచేసి ఎప్పుడు కూడా జాయిన్ చేయకండి. బయట ఇప్పుడు ఒక కాలేజు గొప్పగా పేరుగా యూనివర్సిటీ అని చెప్పుకొని వాళ్ళకి హాస్టలే లేదు ఫెసిలిటీ అంటే అట్లాంటి దాన్ని ఎందుకు చూజ్ చేసుకుంటున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన పిల్లలు ఎక్కడున్నా కూడా సిటీలో ట్రావెల్ చేయాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలన్నా 1-2 గంటలు ట్రాఫిక్లో ట్రావెల్ చేస్తుంది. అదే 2 గంటలు వాళ్ళ హాస్టల్లో ఉండి మంచి ఫెసిలిటీస్ ఉండేది ఉంటే ఆ టైం సేవ్ అవుతుంది. ఆ టైంలో వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్కి అయినా, గేమ్స్కి అయినా, లేకుంటే జిమ్కి అయినా, లేకుంటే మెడిటేషన్ అయినా, యోగానైనా ఆ టైంని కూడా వాళ్ళు ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటారు. ఇవన్నీ ఇదే కాకుండా పిల్లల్ని ఇట్లా బస్సులలో గంటలు పోయి గంటలు అంటే ఇట్స్ ఎ రిస్క్. అది రిస్కు, టైం వేస్టు, ఎనర్జీ వేస్టు. ఎందుకంటే హాస్టల్ ఇంపార్టెన్స్ ఏంటంటే హాస్టల్లో పీర్స్ అదొక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అకాడమిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది హాస్టల్స్లో. కాబట్టి ఒకరికి రాకున్నా కూడా స్టడీస్ డిస్కస్ చేసుకొని వాళ్ళకు పీర్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మిగతా ఉండే పిల్లలు కానీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళకి అకాడమిక్ ఎన్విరాన్మెంట్ అన్నది హాస్టల్స్లో ఉంటుంది. సరే, హాస్టల్స్లో ఇంకేమేమి ఉంటాయి అంటే ఏమేమి ఉంటాయి ఎట్లా అన్నది ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. కానీ హాస్టల్స్ బాగుండాలంటే మీరు ఏం చేయాలన్నది నేను ఇప్పుడు ఒక 10 పాయింట్లుగా చెప్తా. ఫస్ట్ ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూర్. మీ పిల్లలు సేఫ్గా ఉన్నారా, సెక్యూర్గా ఉన్నారా చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ క్లీన్లీనెస్ అండ్ హైజీనిక్ ఉన్నదా. హాస్టల్ క్లీన్గా ఉండాలి, మెస్ హైజీనిక్ ఉన్నదా, కిచెన్ హైజీనిక్ ఉన్నదా చూసుకోండి. కంఫర్టబుల్ అండ్ వెల్ ఫర్నిష్డ్ రూమ్స్ అనేవి స్పేషియస్గా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి, వెల్ ఫర్నిష్డ్గా ఉందా చూడండి. విండోస్ పెద్దగా ఉన్నాయా చూడండి, వెంటిలేషన్ గాలి వెలుతురు బాగున్నాయా చూడండి. ఇది ఇంకో పాయింట్. తర్వాత గుడ్ ఫుడ్ అండ్ డైనింగ్ హాల్. ఫుడ్ మంచిగా ఉన్నదా మీరు తిని చూడండి. క్వైట్ కామ్ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అది ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండేటట్టు ఉందా లేదా అన్నది చూడండి. వైఫై ఇంకా టెక్నాలజీ సపోర్ట్ ఏమైనా సిస్టమ్ ఉందా. వైఫై ఉండాలి, ఇంకా టెక్నాలజీస్ ఈ సపోర్ట్ కూడా ఉండేటట్టు చూసుకోండి. కామన్ రూమ్స్ ఉండాలి, రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఎఫిషియెంట్ మేనేజ్మెంట్. ఇవన్నీ ఉన్నా కూడా ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నిటితో పాటు సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ అంటే క్లబ్ యాక్టివిటీస్లలోనైనా కానీ, ఇంకా గేమ్స్లలోనే కానీ, లేకుంటే ప్రాజెక్ట్ వర్క్స్లో వాళ్ళ ఫ్యాకల్టీ ఎంత హెల్ప్ఫుల్ ఉంటుండ్రు అన్నది ఇవన్నీ కూడా దీని సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే ఇన్క్యుబేటర్స్ ఉన్నాయా, ఇవన్నీ యూనివర్సిటీలో ఉంటాయి. ఒక మంచి యూనివర్సిటీలో ఇవన్నీ ఉంటాయి. దీన్ని ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ని మనం డెవలప్ చేసినట్టు. దీనివల్ల ఏంటంటే పిల్లలకు హాస్టల్లో ఉండడం వల్ల టైం సేఫ్ అవుతుంది. ఒక వేరే సోషల్గా డెవలప్మెంట్ అవుతారు. ఎందుకంటే అన్ని ప్రదేశాల నుంచి పిల్లలు ఉన్నారు కాబట్టి సోషల్గా డెవలప్ అవుతారు. కమ్యూనికేషన్, ఇంకా ఫోన్ ఫెసిలిటీస్ ఇవాళ రేపు అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, అట్లా కూడా కాకుండా ఇంకా ఫోన్ ఫెసిలిటీ ఇట్లాంటివి కూడా మన దేవుడి దగ్గర ఫోన్ అంటే దాదాపు ఇవాళ రేపు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫెసిలిటీ అవసరం లేదు. అంటే కమ్యూనికేషన్ హాస్టల్ టు పేరెంట్స్ టు చిల్డ్రన్ కమ్యూనికేషన్ బాగుండేటట్టు ఆ వ్యవస్థ ఉందా. యాక్సెసిబిలిటీ అంటే యాక్సెసిబిలిటీ ఇన్ ద సెన్స్ నేను ఎందుకు యాక్సెసిబిలిటీ అంటున్నా అంటే హాస్టల్ ఎప్పుడైనా ల్యాబ్స్కి దగ్గర ఉండేటట్టు, క్లాస్ రూమ్స్కి దగ్గర ఉండేటట్టు, వాళ్ళ ప్లే గ్రౌండ్కి దగ్గర ఉండేటట్టు. కొన్నిట్లలో హాస్టల్ ఎక్కడనో ఉంటుంది, ఇవన్నీ ఎక్కడనో ఉంటాయి. అట్లా కాకుండా ఇదంతా వాళ్ళ క్లాస్ అయినా, ల్యాబ్స్ అయినా, ప్లే గ్రౌండ్ అయినా, జిమ్ అయినా ఇలాంటి ఫెసిలిటీస్ అన్నిటికీ దగ్గర ఉండేటట్టు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇలాంటి హాస్టల్స్నే మీరు చూజ్ చేసుకోండి. ఇది కీ రోల్ పోషిస్తుంది పిల్లల భవిష్యత్తుకు. ఇది అందరూ పట్టించుకోరు. ఎందుకంటే మాకు
మేనేజ్మెంట్ ఎందుకు అస్సలే కొన్ని మేనేజ్మెంట్లు అస్సలే పట్టించుకో. ఎందుకంటే ఒక మంచి హాస్టల్ బిల్డింగ్ కట్టాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక మంచి హైజీనిక్ డైనింగ్ హాల్ మెయింటైన్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ఒక మంచి హైజీనిక్ కిచెన్ మెయింటైన్ చేయాలన్నా అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎట్లయినా వీడు అడ్మిషన్ తీసుకున్నాడంటే ఎట్లాంటి ఏ హాస్టల్ ఎట్లున్నా కానీ ఉంటారు అన్న ఒక చిన్న ఆలోచనతోటి, అంటే చిన్న ఆలోచనతోటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు చాలా మేనేజ్మెంట్స్. ఎంత కమర్షియలైజ్ అయిపోయినాయి, దాంట్లో అంత డబ్బు వేచించుడు ఎందుకు అని. ఓన్లీ కొన్ని ఆర్గనైజేషన్స్ మాత్రమే పిల్లల చదువుతో పాటు వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి మంచి మంచి హాస్టల్స్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినాయి. ఇవన్నీ ఉన్నాయి. దయచేసి పిల్లలందరూ కూడా, పేరెంట్స్ అయినా కూడా ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏంటంటే, డైనింగ్ హాల్కి పోండి, అక్కడ ఫుడ్ తినండి, అది ఎట్లుందన్నది చూడండి, హైజీనిక్ ఉందా కిచెన్ అన్నది చూడండి. ఇవన్నిటిని కన్సిడరేషన్లో పెట్టుకోండి. ఇవన్నిటిని ఫస్ట్ మనకు కావాల్సింది ఏంది ఇంపార్టెంట్, మన పిల్లలు మంచిగా ఉండాలి, వాళ్ళ హెల్త్ మంచిగా ఉండాలి. చదువు అన్నది పక్కన పెట్టండి కొంచెంసేపు. చదువు లేకుంటే ఇవన్నీ ఎందుకు అని కాదు. ఇవన్నీ బాగుంటే చదువు ఆటోమేటిక్గా వస్తుంది. హెల్త్ బాగుంటే అన్ని, హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ని మించింది ఇంకోటి లేదు. హెల్త్ బాగుండాలంటే ఫుడ్ బాగుండాలి, ఎన్విరాన్మెంట్ బాగుండాలి, వాటర్ తాగే నీళ్ళు బాగుండాలి, ఆ పీల్చే గాలి మంచిగా ఉండాలి. ఇది నేను చాలాసార్లు చెప్పిన. ఎందుకంటే ఈ సిటీ పొల్యూషన్ అంటే ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంది, మూసి పక్కన, మోరీల పక్కన ఇట్లా లేకుంటుంటే బాగుంటుంది అని నా ఆశ. ఈ టాపిక్ మీద ఎవరు కూడా వీడియోస్ తీస్తలేరు, దీని మీద ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేస్తలేరు. ఇది మేజర్ ఫ్యాక్టర్. ఒక పిల్లగాని భవిష్యత్తు 4 ఏళ్ళు కాలేజీలో ఉంటుండంటే ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్. దీని గురించి వీడియో చేయాలని చెప్పి వాళ్ళ 4-5 కాలేజీలు తిరిగిన తర్వాత అనిపించింది, ఎంబడే వచ్చి వీడియో చేద్దామనుకుంటున్నాం. దాని గురించి ఇంకా స్టడీ చేసి మీకు వీడియో చేస్తున్నా. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి. ఏదైనా కూడా మీకు డౌట్స్ ఏదైనా ఉండేది ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు, 8008523456. ఇంకా ఏదైనా పాయింట్స్ నేను మిస్ అయినా ఏందన్నది ఒక్కసారి కూడా రిఫర్ కూడా చేసుకుంటున్నా. దాదాపు అన్ని పాయింట్స్ అన్నీ కవర్ చేసుకున్న, అన్ని పాయింట్స్ అన్నీ పేపర్ మీద పెట్టిన. అక్కడ హాస్టల్స్కి పోయినప్పుడు ఏంటంటే ఇవన్నీ పేపర్ మీద పెట్టుకున్నాం. హాస్టల్స్ని విజిట్ చేసినప్పుడు దాని పరిస్థితి ఏంది అన్నది అవన్నీ కూడా పొద్దున్న రాసుకొని వచ్చిన. ఇప్పటికి కూడా నేను ఇంకేమైనా దీంట్లో మర్చిపోయినా ఏంటంటే, ఇవాళ రేపు ఏంటంటే నేను జాయిన్ చేసేటప్పుడు హాస్టల్కి పోయినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక్కటే ఒక కొడుకు, బంగారం లాగా చూసుకున్నారు కొడుకు. ఇవాళ రేపు ఏ తల్లిదండ్రులకైనా ఒక్కలో ఇద్దరు కొడుకు బిడ్డ, ఒక ఇద్దరే ఉంటుండ్రు. అంత పిల్లలు ఎక్కువ మంది పిల్లలు ఉండట్లేదు వెనకట్లాగా. సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటుండ్రు. కాబట్టి మనకు ఇల్లు లాగానే హాస్టల్ అనేది ఒక సెకండ్ హోమ్ లాగా ఉండాలి. అంటే అంత బాగుంటేనే, మన పిల్లలు బాగుంటేనే మనం కూడా బాగుంటాం అన్నది ఆలోచించండి. వాళ్ళకు హాస్టల్ తిరిగి కాదు, అదొక సెకండ్ హోమ్ లాగా ఫీల్ కావాలి. అంత సెక్యూరిటీ ఉండాలి, అంత సెక్యూర్ ఉండాలి, అంత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఇవన్నీ ఉండేటట్టు చూసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. కానీ కంపల్సరీ దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయదు. ఈ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా చూసుకోండి, మీ పిల్లల్ని జాయిన్ చేసుకోండి. ఏ కాలేజీలో ఈ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయో ఆ కాలేజీలలో, ఆ యూనివర్సిటీలలో మీ పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. నమస్తే, మీ మనోజ్.